చేస్తావు. అదేవిధంగా నువ్వేదైనా ప్రాబ్లంలో ఇరుక్కున్నావని తెలిస్తే నేను వార్న్ చేయనా? చేస్తాను. ఎందుకంటే మనిద్దరికీ ఒకరి మీద ఒకరికున్న హక్కు. అలానే మనం బాబాయ్ గారిని కూడా ఆ హక్కుతోనే కరెక్ట్ చేయాలి. యువర్ రైట్ వీరు. నేను ఇదే చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు చెప్పేశావు. వాడేవో నువ్వేదో బాగా ఫిక్స్ అయ్యి వచ్చావు కదా, పైగా ఫ్లోలో కూడా ఉన్నావు. చెప్పు. లచ్చి, రుద్రబాబు కాదు కూడదని అడ్డుపడతాడనుకుంటే ఇదేంటి ఆ జై పెళ్లికి సపోర్ట్ చేస్తున్నాడు? ఏటన్నయ్యా, నాకేటి అర్థం కావడం లేదు. వీరు చాలా లెంగ్తీగా స్పీచ్ ఇచ్చావు. నువ్వు చెప్పదలుచుకుందేమిటో సూటిగా చెప్పు. ఏముంది బాబాయ్ గారు, మన రెండు కుటుంబాలు కలిసి ఐ మీన్ విజేంద్ర ప్రతాప్ గారి కుటుంబం, విశ్వనాథ్ గారి కుటుంబం కలిసి జయ పెళ్లి జరిపిస్తే బాగుంటుంది అంటున్నాను. మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. మీరొక మెట్టు దిగి మావయ్య వాళ్ళని అడగండి. కానీ ఒక తండ్రిగా మీ కూతురును మంచి కుటుంబంలో అబ్బాయికిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటారు. మీరేం ఆలోచించకండి, మీరు అనుకున్నట్టే జరుగుతుంది. నేనే స్వయంగా అత్తయ్య మావయ్యలతో మాట్లాడి విజయేంద్ర ప్రతాప్ గారింట్లో వాళ్ల చేతుల మీదగానే ఈ శుభకార్యాన్ని జరిపిస్తాను. నా చెల్లి సంతోషం కోసం ఈ మాత్రం చేయలేనా? కుటుంబం లేనివాణ్ణి. కుటుంబం విలువేంటో నాకు బాగా తెలుసు. అవును మామయ్య, వీరుకి కుటుంబ విలువలు చాలా బాగా తెలుసు. పైగా నిస్వార్థమైన మనిషి. మా ఇంట్లో పెద్దమ్మను ఒప్పించాలి అంటే వీరు తప్ప ఇంకెవ్వరి వల్ల కాదు. మీరు జస్ట్ ఓకే అనండి. జయ నిశ్చితార్థం దగ్గర నుంచి అప్పగింతల వరకు బాధ్యత నెత్తి మీద వేసుకుని వీరు జరిపించేస్తాడు. మీరు హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ బావా. బాబాయ్ గారు సైలెంట్గా ఉన్నారంటే మౌనం అర్ధాంగీకారం అనే అర్థం. ఇక జరగబోయేది నేను చూసుకుంటాను బాబాయ్ గారు. వెళ్ళొస్తాను పిన్ని గారు. మంచిది వీరు. బాయ్ జయ. బాయ్. ఇంట్లో కలుద్దాం బావా. డన్ వీరు. మావయ్య, ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మీరు అకాడమీకి వచ్చే మూడ్లో లేరని నాకు అర్థమైంది. సో నేను గంగని తీసుకుని అకాడమీకి వెళ్తాను. అత్తయ్య, నువ్వేం టెన్షన్ పడకు, అంతా మంచి జరుగుతుంది. పదండి. అమ్మగారు, గంగ వాళ్ళని పంపించేద్దాం. అలాగే. సార్ ఆగండి సార్, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఏమైంది గంగా? లోన అంత సీన్ జరిగితే ఏటైందని అడుగుతాడు బా. అసలు ఆ జైగుంట తల కూతురే కాదనుకున్నాం కదా, అలాంటి దానికి పెళ్లి చెయ్యాలనుకోవటం పెట్టి, దానికి ఆ వీరుగాడు ఒత్తాసి పలకటం పెట్టి, దానికి నువ్వు సపోర్టింగ్ సేట్ పెట్టి. మాకు అదే అర్థం కావట్లేదు బాబు. అసలు జైకి పెళ్లి చేయాలని సలహా ఇచ్చింది ఆ వీరు బాబు. మేము అప్పుడే ఈ విషయాన్ని మీతో చెప్పాలనుకున్నాం. కానీ అదేదో అయ్యగారు మెప్పు పొందడం కోసం అలా మాట్లాడుంటాడులే అనుకున్నాం. కానీ ఇంటి వరకు సంబంధాలు వస్తే కానీ అయ్యగారు గట్టి నిర్ణయం తీసుకున్నారని తెలియలేదు. ఇదంతా చూస్తుంటే ఆ వీరుని ఏదో ప్లానింగ్ చేశాడు అనిపిస్తోంది సార్. అది నాకు అర్థమైంది గంగా. కాకపోతే జయ ఎందుకు ఈ పెళ్లికి యాక్సెప్ట్ చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ పెళ్లి చేసుకుని ఈ ఇంటి కూతురుగా పర్మనెంట్గా సెటిల్ అయిపోవాలన్న ప్లాన్ ఏమైనా వేసిందా అని నాకు డౌట్ వస్తుంది. అలాంటప్పుడు నువ్వు బ్రేక్ అయ్యాలి కానీ అలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినవాడు బా. నేను వీరుకి సపోర్ట్ చేయడానికి కారణం ఉంది రంగా. అదేంటో మీరు ముందు ముందు చూదురు గాని
ఇప్పుడు వీరు ఇంట్లో ఏం డ్రామా క్రియేట్ చేస్తాడో చూద్దాం పదండి. వీరు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అందరినీ పిలిచి నువ్వు సైలెంట్గా ఉంటావేంటి? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు వీరు. అత్తయ్యగారు, నేను చెప్పే విషయం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది, కానీ మీకు మాత్రం ఖచ్చితంగా కోపం తెప్పిస్తుంది. దయచేసి నేను చెప్పేది కాస్త ఓపికగా వినండి. అసలు విషయం ఏంటో చెప్పు వీరు. విశ్వనాథ్ బాబాయ్ గారు జయకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఒక సంబంధం ఫైనల్ అయ్యే వరకు వచ్చి లాస్ట్ మినిట్లో వద్దనుకున్నారు. సుధనాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? మనమే మంచి సంబంధం చూసేవాళ్ళంగా. విశ్వ వద్దనుకుని ఉంటాడన్నయ్య, అతని గురించి తెలిసిందేగా. అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ అయింది? కుటుంబం. కుటుంబమా? ఆ అబ్బాయి వాళ్ళకి పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కావాలంట. పెద్ద కుటుంబం అమ్మాయి అయితే బంధాల విలువ తెలిసి అత్తగారింటి వాళ్ళతో బాగా కలిసిపోతుందని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ ఆలోచన మంచిదే. ఏ ఇంటి నుంచైనా అమ్మాయిని కోడలిగా తెచ్చుకునేటప్పుడు పెద్దవాళ్ళు ఇలానే ఆలోచిస్తారు. అమ్మ, నాన్న, కూతురు, వాళ్ళ ప్రపంచం వాళ్ళది. పైగా అమ్మాయి అనాథలా పెరిగింది. అలాంటి అమ్మాయిని ఎవరు చేసుకుంటారు? ఆ విశ్వనాథ్కి ఇప్పుడు బాగా బుద్ధొచ్చుంటుంది. అసలు బంధాలు బంధుత్వాలు ఎవరు వద్దు అనుకుని ఏకాకిలా బతికితే ఇలానే ఉంటుంది. శకుంతల, జైకి పెళ్లి కుదరలేదని బాధపడాలి కానీ విశ్వాకి బుద్ధొచ్చిందని నీ ఇగో సాటిస్ఫై అయ్యేలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నాది మీ అంత బ్రాడ్ మైండ్ కాదులేండి వీరు. అయినా వాళ్ళ ఫ్యామిలీ గురించి మనమంతా గ్యాదర్ అయ్యి మాట్లాడుకోవడం ఎందుకు? అసలు విషయం వేరే ఉంది పెద్దమ్మా. ధైర్యంగా చెప్పు వీరు, అంతా నీ నిర్ణయమే కదా. అత్తయ్య గారు, మనం అందరం ఒకే కుటుంబం కదా.